హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను గోధుమ పిండితో స్నాక్స్ రెసిపీ చేస్తున్నానండి. మన చిన్నపిల్లలకి మైదా పిండితో చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని భయం కదండి. గోధుమ పిండి అయితే చాలా మంచి హెల్తీ ఫుడ్ కదండి అది. అందుకని చెప్పేసి గోధుమ పిండితో స్నాక్ అంటే స్వీట్ అనమాట. చాలా బాగుంటుంది, తిని కొలిది తినాలనిపిస్తుంది అనమాట. ఆ రెసిపీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి, ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మీకు పాలతోటి చేసుకోవాలంటే చేసుకోవచ్చు, వాటర్తోనన్నా చేసుకోవచ్చు. పాలు లేకపోతే వాటర్తోనన్నా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. పాలు లేవని చెప్పేసి మీరు ఆగిపోకండి, చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే మళ్ళీ ట్రై చేద్దరు. కానీ నేనైతే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి కూడా వేడి చేశానమాట. చేసిన తర్వాత పాలుని ఆ నెయ్యి పక్కన పెట్టేసుకున్నాను. షుగర్ ఎందుకు వేసానంటే పాల్లోని మనం గోధుమ పిండిలో డైరెక్ట్ కలిపామనుకో షుగర్ కలదు కదండి. అందుకని చెప్పేసి పాల్లోని వేసి కాసేసాను అనమాట. 3 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. దాంట్లో సాల్ట్ వేసుకున్నాను, అలాగే బేకింగ్ సోడా వేసుకున్నాను కొద్దిగా, అదే తిని సోడా అనమాట. అది కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ పాలు కాచాం కదండి మనం, ఆ పాలు వేసుకుని బాగా ఎక్కువగా కలపకూడదు. బాగా ఎక్కువ కలిపితే మళ్ళీ ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. బాగా కొంచెం టైం కలిపి ఒక 5 మినిట్స్ కలిపిన తర్వాత మనం ఒక 10 మినిట్సే పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా 2 రోల్స్ చేసుకున్నాను నేను. రోల్స్ చేసుకుని చపాతీ ఎలా చేసుకుంటామో మనం అలా చేసుకోవాలండి. కొంచెం మందంగా చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది స్వీట్ కదండి, మనకి ఎంత లావు ఉండాలన్నమాట. చూడండి నేను ఎలా చేశానో అంత లావుగా రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత మనకి 4 సైడ్లా కట్ చేసేసుకోవాలండి షేప్స్. అవి కట్ చేసుకుంటే మనకి బాగా వస్తాయన్నమాట షేపు. అందుకని చెప్పేసి 4 వైపులా కట్ చేశాను అనమాట. కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద డైమండ్ షేప్ కింద మనం కట్ చేసుకోవాలండి స్వీట్ని. అలా కట్ చేసుకున్న తర్వాత అలా ఒకటొకటి పీసులు కింద తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. కాకపోతే ఇది చాలా బాగుంటుందండి. మా చిన్నపిల్ల అయితే నేను ఈ రెసిపీ చేశాను అనమాట. మా పిల్ల అయితే ఇంకా తింటానే ఉంది. మా హస్బెండ్ కూడా తిన్నారండి. నైట్ మొత్తం డబ్బా ఖాళీ చేసేసారు. నేను తక్కువే చేశాను, బాగా నచ్చిందంట. మా హస్బెండ్ అన్నారు చాలా బాగుంది స్వీట్ అన్నారు. నేనైతే చాలా టైమ్స్ పాతింట్లో ఉన్నప్పుడు చేశాను, ఇక్కడికి వచ్చాకైతే 1 టైం కూడా చేయలేదండి. బాగుంటుంది, ఎందుకంటే తిని కొలదు తినాలనిపించే స్వీట్ అనమాట. ఇది బాగా స్వీట్ కానీ ఉండదు, బాగా చిన్నపిల్లలు తినొచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు, బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది బాగుందని చెప్పేసి. ఇదిగోనండి ఇలాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి వేసేసి ఫ్రై చేశాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇదిగో మనకి కలర్ వస్తే చాలు. అది తీసిన తర్వాత కూడా మళ్ళీ మనకి కలర్ చేంజ్ అవుతుంది అనమాట. నాకైతే 3 వాయిల్ కింద అయినాయండి, చాలా అయినాయి. తిని కొలదు తినాలనిపించి రెసిపీ కదా, ఇంకా మా పిల్లలు అయితే ఒకటొకటి లాగించేశారనమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద బాగా పనికొచ్చిందనమాట. నేను బయట ఇంకేం కొనలేదు, ఇంట్లోనే అయిపోయిందనమాట. రోజుకొక స్నాక్ ఐటెం కన్ఫామ్గా చేయాలండి.